జిల్లాలో ఫుల్ జోష్లో ఉండాల్సిన తెలుగు తమ్ముళ్ళు డీలా పడ్డారు. లోపల రగిలిపోతున్నారు. అధిష్టానం తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆవేదనతో మండిపోతున్నారట. మా చేతులతో మా కళ్ళను పొడుచుకున్నామని అంటున్నారట. అప్పుడు ఇప్పుడు వైసీపీ వారి హవానే నడుస్తుందని చెవులు కోరుకుంటున్నారట. తమ్ముళ్ళు గోడు ఎవరికి చెప్పుకోలేక, కక్కలేక మింగలేక, ఏమీ చేయలేక మౌనంగా తపస్సు చేసే మనుషుల్లాగా మారిపోతున్నారట. ఇంతకీ తెలుగు తమ్ముళ్ళు ఆవేదన ఏంటి? ఆ జిల్లా టీడీపీలో ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లాలో పాత తెలుగుదేశం నేతలంతా రగిలిపోతున్నారట. వైసీపీ నుంచి జంప్ అయి వచ్చిన నేతకు వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరుస్తున్నారంటూ వాళ్ళకెక్కడో కాలిపోతుందట. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే ఇక కష్టాలు తీరిపోయాయి, మన మాటకు తిరుగుండదని భావించారట సింహపురి టీడీపీ లీడర్స్. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆమోదంతోనే ఏ పని అయినా చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు కూడా చెప్పడంతో ఇక తిరుగులేదని అనుకున్నారట. కట్ చేస్తే సీన్ రివర్స్ అయిందంటూ తలబాదుకుంటున్నారు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించిన నాయకులే ఇప్పుడు పసుపు కండువాలు కప్పుకుని అదే పని చేస్తున్నారని, ఇక మన మాట చెల్లేది ఎక్కడ, ఎప్పుడు అంటూ పాత తమ్ముళ్ళు అసహనం పెరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు ఎక్కువ మంది వైసీపీ నుంచి వచ్చిన వారే. నెల్లూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7 ఎమ్మెల్యేలుంటే అందులో మంత్రి నారాయణ తప్పించి అందరూ వైసీపీ నుంచి వచ్చిన వారే. చివరికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీ నుంచి వచ్చిన వారే. అందుకే నెల్లూరు జిల్లాలో వైసీపీ క్యాడర్కు టీడీపీకి దీర్ఘకాలంగా పనిచేసిన వారి కంటే పనులు ఎక్కువవుతున్నాయన్న ఆందోళన టీడీపీ కార్యకర్తలు బలంగా వినిపిస్తోంది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ఈ 6 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వస్తుండడం చంద్రబాబు, లోకేష్లకు తలనొప్పిగా మారింది. వైసీపీ నుంచి వచ్చిన వారితో తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు, లోకేష్ ను కలవడానికి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి చాలా మంది వస్తున్నారు. వాళ్ళలో ఎక్కువ మంది నెల్లూరు జిల్లా నుంచి వస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. తమకు అనుకూలురైన, తమతో సుదీర్ఘకాలం వెంట నడిచిన వారికే ప్రాధాన్యత దక్కుతుందని ముఖ్య కార్యకర్తలు చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతున్నారు. నెల్లూరు లోక్సభ పరిధిలో 7 ఎమ్మెల్యేలుంటే ఒక నారాయణ తప్ప మిగతా 6 ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా వైసీపీ నుంచి వచ్చిన వారే కావడంతో తమకు పనులు జరగటం లేదని, అసలు తమను వారి కార్యకర్తలుగా కూడా చూడటం లేదని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లా స్థాయి రాజకీయాల్లో వైసీపీ ప్రభుత్వ సమయంలో శాసించిన కొంతమంది సీనియర్ నేతలు ఇప్పుడు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల పక్కన చేరారు. అప్పట్లో వారి పెత్తనం భారీగానే కనిపించేది. టీడీపీ నాయకులు నోరెత్తనిచ్చేవారు కాదని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా వారే పెత్తనం చేసుకుంటూ వెళ్తున్నారట. నెల్లూరు కార్పొరేషన్లో అదే నాయకులు ప్రస్తుతం టీడీపీ కండువాలు కప్పు కూర్చుని తమ పని తాము చేసుకుంటున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక తాము టీడీపీని గెలిపించుకుని ఏ లాభం అనే అసంతృప్తి, అంతర్మదనం తెలుగు తమ్ముళ్లను ఉడికిస్తుందట. ఈ విషయంపై ఎవరితో మాట్లాడాలని ప్రయత్నం చేసినా తమ రాజకీయ భవిష్యత్తు ఊహించుకుని సైలెంట్ అయిపోతున్నారట. జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర నెల్లూరు జిల్లా అధ్యక్ష బాధ్యతను స్వీకరించారు. జిల్లాలో పార్టీ పరిస్థితి బీదాకు బాగా తెలుసు. గ్రామస్థాయి నుండి నాయకులతో బీదకు మంచి ర్యాపో ఉంది. కొత్తగా వచ్చిన నేతలు ఎవరు, పాత నేతలు ఎవరైనా తెలిసిన నాయకుడు. ఈ క్రమంలో తమ ఆవేదన రవిచంద్ర ముందు పెట్టాలన్న ఆలోచనలో తెలుగు తమ్ముళ్ళు ఉన్నారట. కానీ నాయకులను ఏకాంతంగా కలిస్తే గానీ తమ సమస్యలు చెప్పుకోలేకపోతున్నారట క్యాడర్. ఇక ఇటీవల కాలంలో పలు నియోజకవర్గాల్లోని బీదా వర్గీయులు అక్కడి స్థానిక పరిస్థితులపై బీదాకు చేరవేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వర్గ విభేదాలు, కొత్త సమస్యలు తెరపైకొస్తున్నాయి. మరి జిల్లాలో పరిస్థితులను బీదా చక్కబెడతారా? తెలుగు తమ్ముళ్ళ ఆవేదన బీదా తీరుస్తారా? ఇదంతా షరామావులని బీద కూడా మౌనములా మారిపోతారా? కానీ అధిష్టానం వెంటనే చర్యలు తీసుకోకుంటే ఏదో ఒక రోజు బ్లాస్ట్ అయి తేడా కొట్టడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.